ఎన్టీఆర్ కోసం చూడాలి. సినిమా చాలా బాగుంది అన్న. 1000 రోజులు చాలా బాగుంది, చాలా బాగుంది, సూపర్. బొరబాటు కాల్ ఎత్తుకోవాలి ఆ సినిమా బాగుంది. దేశభక్తి కోసం ఎనిమిది చూడవచ్చు. సినిమా అయితే బాగుంది, సూపర్. ఎన్టీఆర్ హైలైట్. యాక్షన్ సీన్స్ అన్ని సూపర్ గా తీశారు. బాగుంది యాక్టింగ్ కూడా, ఇద్దరు యాక్టింగ్ సూపర్ గా ఉంది. వార్ 2 కాబట్టి వాళ్ళు కొట్టుకోవడం వారం బొమ్మ. జై ఎన్టీఆర్. హిందీ వాళ్ళతో కలపడితే ఆంధ్రాలో ఉంటారు ఎన్టీఆర్. గ్లోబల్ స్టార్ ఉట్టిగా పెట్టుకోరు కదన్న, మంచి సినిమా సూపర్. సంపేస్తారు. ఇద్దరు ఫ్రెండ్స్ అన్నమాట, తర్వాత ఇడిపోతారు, కానీ ఇద్దరు ఆర్మీకే ఫైట్ చేస్తారు. అది ఎవరికి తెలియదు. ఇద్దరు యాక్టింగ్ కరెక్ట్ ఉంటుంది. ఎన్టీఆర్ పండుగ ఇంకా 2000 కోట్లు. ఎన్టీఆర్ విలన్ సైడ్ క్యారెక్టర్ అనుకున్నాం, కానీ ఎన్టీఆర్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది సినిమాలో. యాక్చువల్ గా సెకండ్ హాఫ్ లో ఎన్టీఆర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది హృతిక్ రోషన్ కన్నా. ఫ్రెండ్స్ గా ఉంటూ కూడా బాగా యాక్ట్ చేశారు. సినిమా అదిరిపోయింది. సినిమా ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కూడా డామినేట్ చేశారు. నిజంగా అన్నాను, 2 కాలర్ ఇలా ఎగరేసుకొని వచ్చాం. ఎన్టీఆర్ సూపర్. అంటే ఏంటి సినిమాలో ఏంటి మెసేజ్ ఇచ్చారు? ఇద్దరు ఫ్రెండ్స్ మాట. ఫ్రెండ్స్ మన దేశం గురించి కాబట్టి, మరి హాలీవుడ్ కాబట్టి అలాగే ఉంటుంది సినిమా. ఈ విధంగా కూడా ఎన్టీఆర్ చూడొచ్చు. అంటే ఫైట్లు ఎలా ఉన్నాయి? ఫైట్లు చాలా బాగున్నాయి అన్న. మరి ఇద్దరు హీరో కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా అంటే పబ్లిక్ ఎలా ఉంటది అంటారు? బాగుంటది అన్న, చూడొచ్చు. సినిమా ఎలా ఉంది? బాగానే ఉంది. పబ్లిక్ ఏంటి మెసేజ్ ఇచ్చారు అని చెప్పను. ఎలా ఉందండి సినిమా? బాగా ఉంది. ఎలా ఉంది సినిమా బాగానే ఉందన్న. బాగుంది అన్న. ఎలా ఉందండి సినిమా? బాగుందండి. ఎలా ఉంది సినిమా? సూపర్ సూపర్. ఎలా ఉంది సినిమా? బాగుందన్న. ఎన్టీఆర్ రేవెట్ సైడ్. గురుగారు అంటే ఎలా ఉంది సినిమా? అంటే ఇద్దరు స్నేహితులు అండి, ఇద్దరు సమానమైన క్యారెక్టర్స్ ఇచ్చాడు, చక్కగా చేశారు. ఇద్దరు బాగుంది. పబ్లిక్ ఎలాంటి మెసేజ్ ఇచ్చారు? పబ్లిక్ అంటే ఏం లేదు, స్నేహితులు అండి, కలిసి ఉండాలి అంతే. అంటే ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఫైట్స్ బాగుంటాయండి, ఫైట్స్ బాగుంటాయి, ఓకే. లొకేషన్స్ బాగుంటాయి, ఫైట్స్ బాగుంటాయి, కాస్ట్లీగా తీసాడు సినిమా. బాగుంది. మరి ఈ సినిమా హిట్ కొడుతుంది అంటారా? సినిమా ఇట్టారండి. సినిమా ఫ్లాప్ ఏం కాదు, ఎవరు చెప్పారు ఫ్లాప్ అని. ఇట్టే. ఇద్దరు ఫ్రెండ్స్ అన్నమాట. ఇద్దరు బ్యాచిలర్స్, ఇద్దరు ఫ్రెండ్స్, తర్వాత ఇడిపోతారు, కానీ ఇద్దరు ఆర్మీకే ఫైట్ చేస్తారు. అది ఎవరికి తెలియదు. ఇద్దరు యాక్టింగ్ కరెక్ట్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఎన్టీఆర్, సెకండ్ హాఫ్ అంతా కూడా వస్తుంది. తర్వాత మా లాస్ట్ ఇద్దరు ఒకటి అయిపోతారు. సినిమా మాత్రం బాగుంటుంది. యావరేజ్ అలాగే పర్లేదు. సినిమా బాగుందన్న. సూపర్. సూపర్ అని ఎన్టీఆర్. ఎన్టీఆర్ కోసం చూడాలి. సినిమా చాలా బాగుంది అన్న. 1000 రోజులు చాలా బాగుంది, చాలా బాగుంది, సూపర్. బొరబాటు సినిమా బాగుంది. ఏంటి పబ్లిక్ ఏం మెసేజ్ ఇచ్చారు? పబ్లిక్ అంటే ఇండియన్ ఆర్మీ కోసం మంచి మెసేజ్ ఇచ్చారు. అందరూ చూడొచ్చు, అన్ని వర్గాల వరకు. బొమ్మ సూపర్. బాగుంది. బాగుంది సినిమా, బాగుంది. సూపర్. ఎన్టీఆర్ ఇద్దరిదే బాగుంది. కాల్ ఎత్తుకోవాలి ఆ సినిమా బాగుంది. దేశభక్తి కోసం చూడవచ్చు, సూపర్. ఎనిమిది చూడవచ్చు. సినిమా అయితే బాగుంది, సూపర్. ఎన్టీఆర్ హైలైట్. క్యారెక్టర్ హైలైట్ సినిమాలో. ఎన్టీఆర్ లేకపోతే సినిమా లేదు. బ్లాక్ బస్టర్ సినిమా. పక్కా బ్లాక్ బస్టర్. జై ఎన్టీఆర్. జై సూపర్. బాగుంది. సూపర్ సూపర్. పబ్లిక్ ఏం మెసేజ్ ఇచ్చారు సినిమాలో? మన ఆర్మీ కోసం మన ఇలాగా యాక్షన్ సీన్స్ అన్ని సూపర్ గా తీశారు. బాగుంది యాక్టింగ్ కూడా, ఇద్దరు యాక్టింగ్ సూపర్ గా ఉంది. బాగుంది, తిరగలేదు, సూపర్. ఫైట్స్ కానీ సాంగ్స్ అంటే వీళ్ళిద్దరు సాంగ్ సూపర్ హైలైట్. సాంగ్స్ రెండే, వీళ్ళిద్దరు సాంగ్ సూపర్, చాలా బాగుంది. సినిమా అందరికి హైలైట్ అదే. అంటే సినిమా అంటే ఫ్యామిలీతో రావచ్చు, మరి ఫ్యామిలీతో సూపర్ రావచ్చు, మొత్తం పిల్లలతో సహా చూడొచ్చు. టైగర్ బొమ్మ ఇటు సూపర్. సినిమా సూపర్. ఎన్టీఆర్ పండుగ ఇంకా
2000 కోట్లు. బాగుందండి చూడు. కాలర్ ఎగరేసుకుని ఎలా ఉందండి? బాగుంది. ఎలా ఉందండి సినిమా? మరి ఇద్దరు హీరోలు యాక్టింగ్ ఎలా? యాక్టింగ్ అయితే ఎన్టీఆర్ బాగుంది. యాక్టింగ్ లో చూసుకుంటే ఎన్టీఆర్ బాగుంది. ఫ్యాన్ అది ఒప్పుకోకండి. సినిమాలో మీకు ఏది బాగా నచ్చింది? ఎంట్రెన్స్ సీన్ ఎన్టీఆర్ ఎంట్రెన్స్ సీన్ సూపర్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వేరే లెవెల్ ఎన్టీఆర్ బ్యాక్గ్రౌండ్ హైలైట్. మరి సినిమాకి పబ్లిక్ మెసేజ్ ఏమి ఇచ్చారు? సార్ వార్ ఇస్ ఫైర్ సార్. కంగ్రాచులేషన్స్, వార్ ఇస్ ఫైర్. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. పబ్లిక్ ఏం మెసేజ్ ఇచ్చారు సార్? పబ్లిక్ ఏం మెసేజ్ ఇచ్చారు? దీనికి మెసేజే ఉండదు సార్. వార్ 2 కాబట్టి వాళ్ళు కొట్టుకోవడం వారం. బొమ్మ జై ఎన్టీఆర్. హిందీ వాళ్ళతో కలపడదు, ఆంధ్రలో ఉంటారు ఎన్టీఆర్. గ్లామర్ స్టార్ ఉట్టిగా పెట్టుకోరు కదన్న. మంచి సినిమా, సూపర్. సెకండ్ హాఫ్ బాగుంది, చాలా బాగుంది. సూపర్. ఎలా నచ్చిందండి? సూపర్ బాగుంది. చాలా బాగుందండి, చాలా బాగుంది. బాగుంది సినిమా. అంటే పబ్లిక్ ఏం మెసేజ్ ఇచ్చారు ఈ సినిమాకి? సూపర్, చూడాలి. సబ్జెక్ట్ మంచిదే. అంటే ఇద్దరు హీరో కాంబినేషన్ లో వచ్చినటువంటి ఈ సినిమా ఎలా అనిపిస్తుంది అంటారు? సూపర్ హిట్. బాగుంది. ఎవరి యాక్టింగ్ బాగుంది ఇద్దరులో? ఇద్దరికి పక్క. ఇద్దరు ఎవరిగా దెబ్బగా పనిచేయాలి. ఫైట్లు ఎలా ఉన్నాయి? రైట్, సూపర్. సినిమా అంతా సూపర్. బాగుందండి సినిమా. బాగుందండి సినిమా. సూపర్ సినిమా, హైలైట్. బాగుంది, సూపర్ ఉంది సినిమా, చాలా బాగుంది. ఏం నచ్చింది? పర్లేదు. ఎలా ఉంది? సూపర్. సినిమా బాగుంది. పబ్లిక్ ఏం మెసేజ్ ఇచ్చారు సార్? మంచి సూపర్ హిట్ అయింది సినిమా. అందులో ఇద్దరు కూడా పోటీ పడి నటించారు. రుతిక్ రోషన్ కానీ ఎన్టీఆర్ కానీ ఫ్రెండ్స్ గా ఉంటూ కూడా బాగా యాక్ట్ చేశారు. సినిమా అదిరిపోయింది. అంటే ఫ్యామిలీతో చూడొచ్చు అంటారా? ఆ ఫ్యామిలీతో చూడొచ్చు. అంటే ఫైటింగ్స్ ఎక్కువ ఉంటాయి కదా. హిందీ మూవీ లాగా ఉంది సేమ్. తెలుగులో ఇంత బాగా తీస్తారు అనుకోలేదు. ఎన్టీఆర్ బాగా నటించాడు. సినిమా ఏం నచ్చింది సినిమా? సినిమా ఎన్టీఆర్, రుతిక్ రోషన్ కూడా డామినేట్ చేశారు. నిజంగా అన్నాను, 2 కాలర్ ఇలాగ ఎగరేసుకొని వచ్చాం. 2 కాలర్ ఎన్టీఆర్ యాక్టింగ్ పిచ్చి పీక్స్. ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు ఎన్టీఆర్ క్యారెక్టర్ అయితే. క్లైమాక్స్ అయితే కొత్తగా ఎక్కడ చూసుంటారు. క్లైమాక్స్ అయితే కొత్తగా ఉంటది, ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు. సినిమా సూపర్. బాగుందన్న. పబ్లిక్ మెసేజ్ అంటే నేషన్ ఫస్ట్ అని మెసేజ్ ఇచ్చారన్న. అంటే మనం కాదు, మన సెల్ఫ్ కాదు, కంట్రీ ఫస్ట్ ఉండాలి అని చెప్పి మెసేజ్ ఇచ్చారు. మరి ఇద్దరు హీరో కాంబినేషన్ లో వచ్చింది కదా ఈ సినిమా, ఎలా అనిపిస్తుంది? యాక్చువల్ గా ఇంకా ఎన్టీఆర్ విలన్ సైడ్ క్యారెక్టర్ అనుకున్నాం, కానీ ఎన్టీఆర్ కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది సినిమాలో. యాక్చువల్ గా సెకండ్ హాఫ్ లో ఎన్టీఆర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది రుతిక్ రోషన్ కన్నా. అంటే పబ్లిక్ అంటే స్టోరీ ఏంటండి సినిమాలో? అది చెప్పకూడదు. అంటే మీరు ఒకటి అనుకుంటారు కానీ సినిమాలో వేరే ఉంటుంది స్టోరీ. ఇంటర్వెల్ స్టోరీ మారుతుంది అనమాట.